నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు బుద్ధుడి జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. బోధిసత్వుడు జన్మించడం, ఆ తర్వాత ఆయనకి సిద్ధార్థుడు అని పేరు పెట్టడం. పేరు పెట్టేటప్పుడు ఆయన భవిష్యత్తుని గురించి చెప్పే బ్రాహ్మణుల్లో కొంతమంది రెండు విధాలుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇతడు భవిష్యత్తులో చక్రవర్తి అవ్వచ్చు, లేదంటే సన్యాసం తీసుకొని బుద్ధుడు అవ్వచ్చు. రెండు విధాలుగా చెప్తారు. కానీ ఒక్కరు మాత్రం కొండన్న అనే ఒక యువ బ్రాహ్మణుడు అతడు తప్పకుండా బుద్ధుడే అవుతాడు అని చెప్తాడు. ఆ తర్వాత బోధిసత్వుడు మెల్లగా రోజులు వారి పెరుగుతూ ఉన్నాడు. ఒకరోజు రాజ్యంలో ఏరువాక పండుగ వచ్చింది. ఆనాడు నగరం అంతా ఒక దేవభవనంలా అలంకరింపబడింది. దాసులు, పనివారు అందరూ చక్కని వస్త్రాలు ధరించి గంధమాలాదులతో అలంకరించుకొని రాజు దగ్గరికి వచ్చారు. రాజు భూమిలో 1000 నాగళ్ళు సిద్ధంగా ఉంచబడినాయి. ఏరువాక పండుగ అంటే ఇప్పుడు వ్యవసాయం చేసే ముందు ఒక పూజ లాంటిది చేస్తూ ఉంటారు. దానికి రాజు వెళ్తూ ఉంటారనమాట. అయితే రాజు కొడుకును బోధిసత్వుడిని కూడా వీళ్ళ వెంట తీసుకొని గొప్ప పరివారంతో బయలుదేరి వచ్చాడు. పని చేసే చోట చిక్కని ఆకులతో ఉన్న ఒక నేరేడు చెట్టు కింద నేరేడు చెట్టు ఒకటి ఉంది. దాని కింద కుమారుణ్ణి పడుకొని ఏర్పాటు చేసి పైన బంగారు తారకలు చిత్రింపబడిన వితానం పై తెర కట్టి చుట్టూ తెరను ఏర్పాటు చేసి రక్షకులను నియమించి రాజు సర్వ అలంకారాలతో అలంకరించుకొని మంత్రులు వెంట రాగా భూమిని దున్నే చోటికి వచ్చాడు. అక్కడ రాజు బంగారు నాగల్ని పట్టుకున్నాడు. మంత్రులు ఒకటి తక్కువ 800 నాగళ్లను, రైతులు తక్కిన వాటిని పట్టుకున్నారు. వారు వాటిని నడుపుతూ అటు ఇటు దున్నుతున్నారు. రాజు ఏ చివరికి వెళ్తే ఆ చివర గొప్ప కోలాహలం కలిగేది. బోధిసత్వుని చూడటానికి నియమింపబడిన దాసీజనం రాజు దున్నుతుండగా చూద్దాము అని తెర నుండి బయటికి వెళ్ళారు. ఆయన నిద్రపోతున్నాడు అనుకొని బోధిసత్వుడు, అప్పుడు ఒక 3 సంవత్సరాల వయసు ఉండొచ్చు బోధిసత్వుడికి, సిద్ధార్థుడికి. నిద్రపోతున్నాడు కదా, మనం ఆ సంబరం చూడటానికి వెళ్దామని ఆయన దగ్గర ఉన్న దాసీ జనం అక్కడికి వెళ్ళిపోతారు, బోధిసత్వుడిని ఒంటరిగా వదిలిపెట్టి. బోధిసత్వుడు లేచి అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే లేచి ఆసనంలో కూర్చొని శ్వాస ప్రశ్వాసలను నిగ్రహించి ప్రథమ ధ్యాన సమాధిని పొందాడు. ఆనాపానసతి చేసి మొదటి ధ్యాన సమాధిని 3 సంవత్సరాల వయసులోనే పొందుతాడు. ఇంకా దాసీ జనం తింటూ త్రాగుతూ కొంత ఆలస్యం చేశారు. పొద్దు పడమటికి తిరిగింది. మిగతా చెట్ల నీడలు పొడవైనాయి, కానీ ఆ చెట్టు నీడ మాత్రం గుండ్రంగానే ఉంది. దాసీలు మన ఆర్యపుత్రుడు ఒంటరిగా ఉన్నాడు అని గుర్తుకు రాగానే త్వరగా తెరలోపలికి పోయి బోధిసత్వుడు ఆసనం వేసుకొని కూర్చుండి ఉన్న అద్భుతాన్ని చూసి రాజుతో చెప్తారు. దేవ, కుమారుడు అలా కూర్చున్నాడు. ఇతర చెట్ల నీడలు పొడవైనాయి, కానీ సిద్ధార్థ కుమారుడు కూర్చున్న నేరేడు చెట్టు నీడ మాత్రం గుండ్రంగా ఉంది అని చెప్తారు. రాజు తొందరగా వచ్చి ఆ అద్భుతాన్ని చూసి, నాయన, నీకు రెండోసారి మొక్కుతున్నాను అంటూ పుత్రునికి రెండవసారి నమస్కరించాడు.
ఇంతకుముందు ఆ తాపసుడు వచ్చి బోధిసత్వుని కాళ్ళు మొక్కడం చూసి రాజు కూడా బోధిసత్వుడి కాళ్ళు మొక్కుతాడు, కొడుకు అయినా కానీ. ఇది రెండవసారి. అలా క్రమంగా బోధిసత్వుడు 16 ఏండ్ల వయసు వాడయ్యాడు. రాజు బోధిసత్వుని కోసం 3 ఋతువులకు అనుగుణంగా 3 భవనాలను నిర్మింపజేశాడు. ఒకటి 9 అంతస్తులది, ఇంకొకటి 7 అంతస్తులది, మరొకటి 5 అంతస్తులది. వాటిల్లో 40,000 నాట్యకర్తలను నియమించాడు. బోధిసత్వుడు అప్సరసల వంటి స్త్రీలు తనను చుట్టుముట్టి ఉండగా, ఆటపాటలతో అలరిస్తూ ఉండగా, మహావైభవంతో ఋతువులకు అంటే ఆయా కాలాలకు, వర్షాకాలం, శీతాకాలం, ఇంకా ఎండాకాలం, వాటికి అనుగుణంగా ఆయా మేడల్లో విహరిస్తున్నాడు. దేవి రాహులమాత పట్టపు రాణిగా ఉంది. ఆ విధంగా రాజకుమారుడు మహావైభవంతో సుఖిస్తూ ఉండగా, ఒకనాడు బంధుజనుల మధ్య ఇలాంటి మాటలు వినిపించాయి. సిద్ధార్థుడు ఆటపాటల్లో గడుపుతున్నాడు, యుద్ధ విద్యలు ఏమీ నేర్వలేడు, యుద్ధం వస్తే ఏం చేస్తాడు అంటే, అప్పుడు మహారాజు సిద్ధార్థుని పిలిచి, నాయన, నీ బంధువులు సిద్ధార్థుడు ఆటపాటల్లో గడుపుతూ ఉన్నాడు, యుద్ధ విద్యలేమీ నేర్వడం లేదు, యుద్ధం వస్తే ఏం చేస్తాడు అంటున్నారు. ఇప్పుడు నీవు ఏం చేయాలి అనుకుంటున్నావు అన్నాడు. దేవ, నేను యుద్ధ విద్యలను నేర్వవలసిన పని లేదు. నా యుద్ధ విద్యలను డైరెక్ట్గానే నేను ప్రదర్శిస్తాను. నగరంలో నేటికి 7వ రోజున సిద్ధార్థ కుమారుడు బంధువుల ముందు యుద్ధ విద్యలను ప్రదర్శించగలడు అని భేరీనాదంతో చాటించండి అని సిద్ధార్థుడు చెప్తాడు. రాజు అలాగే చేశాడు. బోధిసత్వుడు అన్ని రకాల విద్యలను తెలిసిన ఎవరైతే ఉంటారో వారందరినీ సమావేశపరిచి, మహాజనం నడుమ ఇతర ధనుర్ధారులు అంటే వేరే వాళ్ళతోటి కూడా పోటీ ఉంటుంది కదా, మిగతా వాళ్ళకి సాధ్యం కానీ 12 రకాల యుద్ధ విద్యలను ప్రదర్శించాడు. వాటిని సరంభగ జాతకంలో వచ్చిన విధంగా తెలుసుకోవాలి. అప్పుడు బంధువుల మనస్సులో ఉన్న సందేహం తొలగింది. ఒకనాడు బోధిసత్వుడు ఉద్యానవనానికి పోవాలని సారథిని పిలిచి, రథాన్ని సిద్ధపరచు అన్నాడు. అతడు మంచిది అని గొప్ప ఉత్తమ రథాన్ని సర్వ అలంకారాలతో అలంకరించి, కలువ పత్రాల రంగులో ఉన్న 4 గుర్రాలను కట్టి బోధిసత్వునికి తెలియజేశాడు. సారథి ఎవరంటే చన్నుడు. అంటే బోధిసత్వుడు ఈ రథాన్ని ఎక్కి ఉద్యానవనం వైపు పయనించాడు. అప్పుడు ఆ దారిలో వెళ్తూ ఉండగా 4 నిమిత్తాలను చూస్తాడు. ముసలితనంతో క్షీణించి ఉన్న వ్యక్తి, పండ్లు ఊడి, వెంట్రుకలు తెల్లబడి, నడుము వంగి, వికృతమైన శరీరంతో వణుకుతూ కర్రను ఊతగా పట్టుకొని ఉన్న వ్యక్తి కనిపించాడు. అతన్ని బోధిసత్వుడు, సారథి ఇద్దరే చూశారు. అయితే అప్పుడు బోధిసత్వుడు సారథిని అడుగుతాడు, సౌమ్య, ఇతడెవరు? ఇతడు అందరిలా ఎందుకు లేడు అని అడిగితే, అందుకు సారథి చెప్పిన సమాధానాన్ని విని, ఏమి జన్మ ఇది, పుట్టినవానికి ముసలితనం తప్పదు కదా అని హృదయం క్షోభించగా, అక్కడే రథాన్ని వెనుకకు మరలింపజేసి తిరిగి రాజప్రాసాదానికి తిరిగిపోయాడనమాట. రాజు, నా కొడుకు ఎందుకు ఇంత త్వరగా తిరిగి వచ్చాడు అని అడుగుతాడు సారథిని. సారథి ఇలా చెప్తాడు, దేవా, వృద్ధుని చూసి అని చెప్తాడు. ముసలివాడిని చూస్తే ప్రవచిస్తాడు అన్నారు. అయ్యో, ఇది నా వినాశనానికే వచ్చింది అని వెంటనే నాటకాదులు ఏర్పాటు చేయించండి. వాటిని చూస్తే ప్రవజ్య గురించి మర్చిపోతాడు సిద్ధార్థుడు అని అన్ని దిక్కుల అర్ధయోజనం వరకు రక్షణను పెంచాడు. ఇంకా మరొక రోజు
బోధిసత్వుడు అదే ఉద్యానవనానికి పోతూ రోగిని చూసి ముందరి వలె అడుగుతాడు. క్షోభించిన హృదయంతో వెనుతిరిగి ప్రాసాదంపైకి వెళ్ళిపోయాడు. రాజు విషయాన్ని తెలుసుకొని ముందు చెప్పిన విధంగానే బాధపడి ఇంకా ఆయనకి ఉన్నటువంటి రక్షణను, ఉత్సవాలు ఇవన్నీ కూడా పెంచుతాడనమాట. బోధిసత్వుడికి వైరాగ్యం రాకూడదు అని. వేరొక నాడు బోధిసత్వుడు అదే ఉద్యానవనానికి పోతూ చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకొని వెళ్తూ ఉండగా చూస్తాడు. మళ్ళీ సారథిని అడుగుతాడు. అడిగిన తర్వాత మనిషికి చావు అన్నది దుఃఖమే, చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు, సో దుఃఖం ఉంది అని క్షోభించిన హృదయంతో మళ్ళీ వెనుదిరిగిపోయి భవనంపైకి ఎక్కాడు. రాజు మళ్ళీ అడిగి తెలుసుకొని ముందర వలె బాధపడి అన్ని దిక్కుల యోజనం వరకు రక్షణను ఏర్పాటు చేశాడు. మరలా మరొకనాడు అదే ఉద్యానవనానికి పోతూ ఒక ప్రవజ్జితుడిని అంటే సన్యాసిని చూశాడు. అతడు చక్కని వస్త్రాలను నిండుగా కప్పుకున్నాడు. ఆ ప్రవజితుడిని చూసి బోధిసత్వుడు, సౌమ్య, ఇతడు ఎవరు అంటే సారథిని అడుగుతాడనమాట. సారథికి బుద్ధుడు కావడానికి అవసరమైన గుణాల గురించి కానీ ప్రవచితుని గుణాల గురించి కానీ ఏమీ తెలియదు. అయినా ఇతడు ప్రవచితుడు అని ప్రవచితుని గుణాలను విశేషంగా ఆ సారథి వివరిస్తాడనమాట. ఇంకా బోధిసత్వునికి ప్రవజ్యపై ఇష్టం కలిగి ఆనాడు ఉద్యానవనానికి చేరుకున్నాడు. అంటే సన్యాస జీవితం అన్నది తమ మనసులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రవజ్జిస్తారు అని చెప్పడం ద్వారా ఇలా కూడా జీవించవచ్చా అనే ఆలోచన బోధిసత్వునికి కలిగిందనమాట. అది కాక ఆయన ఎన్నో జన్మల నుంచి ప్రవజ్య తీసుకుంటూ వస్తున్నాడు. ఆ కర్మఫలం కూడా ఇక్కడ తోడవుతుంది. సో ముఖ్యంగా ఈ 4 నిమిత్తాలను చూసినట్లుగా మనకి త్రిపిటక అట్టకథల్లో కనబడుతూ ఉంటుంది. మొదటిది ముసలితనంతో ఉన్న వ్యక్తి. అంటే ముసలితనం శక్తి అంతా పోతుంది, పళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, నడుము వంగిపోతుంది, నానా రకాల శారీరక బాధలు ఉంటాయి. తర్వాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి. అనారోగ్యం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఏదో ఒక క్షణంలో అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు. దాని నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అనారోగ్యం అన్నది దుఃఖమే. తర్వాతది చావు. చావు నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఈ 3 దుఃఖమే. 4వది సన్యాస జీవితం. అది దుఃఖం నుంచి బయటపడడానికి కృషి చేయడానికి, దానికి అంటే నిబ్బానాన్ని పొందడానికి కృషి చేయడానికి ఒక ఉత్తమమైన మార్గం. ఈ విధంగా 4 నిమిత్తాలను చూసినట్లుగా మనకి త్రిపిటకల్లో కనబడుతుంది. అతడు ఆ పగలు అక్కడ విహరించి మంగళ పుష్కరిణిలో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత మంగళ శిలాతలంపై కూర్చుండి తనను అలంకరించుకోవాలనుకున్నాడు. అక్కడ పరిచారకులు నానా రంగుల వస్త్రాలను, నానా విధాల ఆభరణాలను, మాల గంధ విలేపనాలను తీసుకొని నిలబడ్డారు. అదే క్షణంలో ఇంద్రుడు కూర్చున్న ఆసనం వేడెక్కింది. ఇంద్రుడు నన్ను ఈ స్థానం నుండి పడగొట్టాలనుకున్న వారు ఎవరో అని చూసి బోధిసత్వుడు అలంకరించుకోవాలనుకున్నట్లుగా గుర్తించి అక్కడ ఉన్న విశ్వకర్మను పిలిచి, సౌమ్య, విశ్వకర్మ సిద్ధార్థ కుమారుడు ఈ అర్ధరాత్రికి మహాభినిష్క్రమణం చేస్తాడు. మహాభినిష్క్రమణం అంటే ఇంటిని వదిలి ప్రవజ్య జీవితాన్ని తీసుకోవడానికి, అంటే బుద్ధుడు అవ్వడానికి నిశ్చయించుకొని ఇంటిని వదిలిపెట్టడం, అన్నిటిని వదిలిపెట్టడం, భార్య, బిడ్డలు, సంపద,
దానిని మహాభినిష్క్రమణం అంటారు. ఈ రాత్రికి మహాభినిష్క్రమణం చేస్తాడు. ఇది అతని చివరి అలంకారం. నీవు ఉద్యానవనానికి పోయి మహాపురుషుణ్ణి దివ్య అలంకారాలతో అలంకరించు అన్నాడు. అతడు మంచిది అని అంగీకరించి దేవతా ప్రభావం చేత అదే క్షణంలో అక్కడికి చేరుకొని ఒక మంగళి రూపాన్ని ధరించి తలపాగా వస్త్రాన్ని తీసుకొని బోధిసత్వుని తలపై చుట్టాడు. బోధిసత్వుడు అతని చేయి తాకగానే ఇతడు మనుష్యుడు కాదు, దేవపుత్రుడు అని తెలుసుకున్నాడు. విశ్వకర్మ బోధిసత్వుని దివ్య వస్త్రాలతో దివ్య ఆభరణాలతో అలంకరించాడు. అదే సమయంలో రాహుల మాత పుత్రుణ్ణి కన్నదన్నమాట. యశోధర, నా పుత్రునికి సంతోషం కలుగునట్లుగా ఈ వార్తను తెలియజేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. బోధిసత్వుడు అది విని రాహువు పుట్టింది అంటాడు. అంటే రాహు అంటే ఆటంకం అని అర్థం, అంటే ఆటంకం కలిగింది అన్నాడు. రాజు కొడుకు ఏమన్నాడో అని తెలుసుకొని ఇక నుండి నా మనవుణ్ణి రాహులు కుమారుడు అని పిలుతురు కాక అన్నాడు. బోధిసత్వుడు ఆ శ్రేష్టమైన రథాన్ని ఎక్కి గొప్ప వైభవంతో మనసులోని ఆనందింపజేసే సిరి సౌభాగ్యంతో నగరంలో ప్రవేశించాడు. కిసా గౌతమి అనే క్షత్రియ కన్య తన భవన పైభాగంపై నిలబడి నగర ప్రదక్షిణం చేస్తున్న బోధిసత్వుని రూపసిరిని చూసి ప్రీతి సోమనస్యాలు కలగగా ఇలా ఒక గాథను చెప్తుంది. ఇతన్ని కన్న తల్లి శాంతురాలు, ఇతన్ని కన్న తండ్రి శాంతుడు, భర్తగా పొందిన అంటే ఇతన్ని పొందిన ఆ స్త్రీ కూడా శాంతురాలు అని చెప్తుంది. బోధిసత్వుడు దానిని విని ఇలా ఆలోచించాడు. ఆమె ఇటువంటి వానికి జన్మనిచ్చిన తల్లి హృదయం శాంతం, తండ్రి హృదయం శాంతం, భార్య హృదయం శాంతం అని ఆమె పలికింది. ఏది శాంతిస్తే హృదయం శాంతిస్తుంది. అప్పుడు క్లేశాల నుండి విరక్త చిత్తుడైన అతనికి ఇలా అనిపించింది. రాగాగ్ని శాంతించడమే శాంతి, ద్వేషాగ్ని శాంతించడమే శాంతి, మోహాగ్ని శాంతించడమే శాంతి. శాంతి అంటే అభిమాన దృష్టి మొదలైన అన్ని క్లేశాలు శాంతించడమే. ఆమె నాకు చక్కగా వినిపించింది. నేను నిబ్బానాన్ని అన్వేషిస్తూ తిరుగుతాను. ఈరోజే ఇంటి నుండి బయలుదేరి ప్రవజితుడనై నిబ్బానం కోసం అన్వేషిస్తాను. ఈమె నాకు ఆచార్యుని వంటిది అని కంఠం నుండి తీసి కిసా గౌతమికి 1,00,000 విలువ గల ముత్యాల హారాన్ని పంపించాడు. ఆమె సిద్ధార్థ కుమారుడు నా పట్ల ఆకర్షితుడై ఈ మాలను పంపించాడు అని సంతోషించింది. ఇక బోధిసత్వుడు మహావైభవంతో తన మేడపైకి ఎక్కి మహాశయపై పడుకున్నాడు. అప్పటికే ఈ నత్యగీత అంటే పాటలు పాడడం, డాన్సులు చేయడం, శిక్షణితులైన అంటే నాట్యకత్తెలు, అన్ని నగలతో అలంకరించుకున్న దేవకన్యల వంటి రూప సౌభాగ్యం కల స్త్రీలు నానా వాయిద్యాలను తీసుకొని అతని చుట్టూ చేరి అతన్ని రంజింపచేయడానికి నృత్యం అంటే డ్యాన్సు, పాటలను పాడడం ఆరంభించాడు. బోధిసత్వుడు క్లేశాల నుండి విరక్తుడై ఈ నృత్యము, పాటలు అందు ఆనందించక కొంతసేపటికే నిద్రించాడు. ఆ స్త్రీలు మనం నృత్య గీతాలను ఆరంభించింది ఇతని కోసమే కదా, ఇతడే నిద్రించిన తర్వాత మనం కష్టపడడం ఎందుకు అని వారు కూడా వాళ్ళ వాయిద్యాలను పట్టుకున్నట్లే నిద్రించారు. సుగంధ తైల దీపాలు వెలుగుతున్నాయి. బోధిసత్వుడు లేచి పడక వెనక ఆసనంపై కూర్చుండి వాయిద్య పరికరాలను పట్టుకొని నిద్రిస్తున్న ఆ స్త్రీలను చూశాడు. ఒక స్త్రీ కునికిపాట్లు పడుతూ ఉంది. ఒక ఆమె చొంగ కారుతుంది. ఒక ఆమె పండ్లు కొరుకుతుంది. ఒక ఆమె గుర్రు పెడుతూ ఉంది అన్నమాట. ఇంకొకరు
పలవరిస్తూ ఉంది. ఒకరేమో నోరు తెరిచింది, ఒకరేమో ఒక స్త్రీ ఏమో వస్త్రాలు తొలగిపోయాయి. అంత బీభత్సంగా ఉంది. అతనికి ఆ స్త్రీల ఈ వికారాలను చూడగా కామాలయందు మరింత విరక్తి కలిగింది. అలంకరింపబడిన ఇంద్రభవనం వంటి ఆ మేడ నానా శవాలతో నిండిన శ్మశానంలా కనిపించింది. 3 లోకాలు మండుతున్న ఇల్లులా కనిపించాయి. ఆపదలో ఉన్నాను, అణచివేయబడుతున్నాను అని ఈ ఉదానాన్ని పాడాడు. అతని చిత్తం ప్రవజ్య వైపు పూర్తిగా మగ్గు చూపింది. ఇంకా అతడు ఇప్పుడే మహాభినిష్క్రమణం చేస్తాను అని పడకపై నుండి లేచి ద్వారం వద్దకు పోయి ఎవరక్కడా అన్నాడు. ఆ గడపపైన తల నుంచి నిద్రిస్తున్న సారథి చెన్నుడు, ఆర్యపుత్ర, నేను చెన్నుడను అంటాడు. నేను మహాభినిష్క్రమణం చేయాలి అనుకుంటున్నాను, గుర్రాన్ని సిద్ధం చేయి అన్నాడు. అతడు కూడా దేవా మంచిది అని అశ్వసామాగ్రిని తీసుకొని అశ్వశాలకు పోయి సుగంధ తైల దీపాలు వెలుగుతూ ఉండగా చక్కని పైతెర కింద రమణీయమైన స్థలంలో నిలబడిన కందక అశ్వరాజాన్ని చూసి ఈనాడు దీనినే సిద్ధం చేస్తే బాగుంటుంది అని కందకాన్ని సిద్ధం చేశాడు. అంటే సిద్ధార్థుడికి చాలా ఇష్టమైన గుర్రం అన్నమాట ఇది. సిద్ధార్థుడు పుట్టినప్పుడే కందకం అనే గుర్రం కూడా అదే రోజు పుడుతుంది. దాన్ని సిద్ధం చేస్తూ ఉండగా ఆ గుర్రం, ఈనాటి ఏర్పాట్లు ఉద్యానవనానికి పోయినప్పటిలా లేవు, ఇవి చాలా దృఢంగా ఉన్నాయి. నా ద్వారా ఈనాడు ఆర్యపుత్రుడు మహాభినిష్క్రమణం చేస్తాడేమో అని సంతోషంతో పెద్దగా సకిలించింది. ఆ శబ్దం నగరం అంతా వినిపించేదే, కానీ అది వినిపించకుండా దేవతలు అడ్డుకున్నారు అని చెప్పబడింది. చెన్నుణ్ణి పంపించి బోధిసత్వుడు ఈలోగా కొడుకుని చూస్తాను అనుకొని కూర్చున్న ఆసనం నుండి లేచి రాహులమాత నివాసానికి పోయి గది ద్వారాన్ని తెరిచాడు. ఆ సమయంలో గది లోపల నూనె దీపం వెలుగుతూ ఉంది. రాహులమాత, సుమన, మల్లిక మొదలైన పూలు పరవబడిన పడకపై కుమారుణ్ణి తలపైన చెయ్యి నుంచి నిద్రిస్తూ ఉంది. బోధిసత్వుడు గడపపై కాలు నుంచి నిలబడి చూస్తూ, నేను దేవి చెయ్యిని పక్కకు జరిపి నా పుత్రుణ్ణి తీసుకుంటే దేవి నిద్ర లేస్తుంది, అందువలన నా ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది. బుద్ధుడై వచ్చిన తర్వాత కుమారుణ్ణి చూస్తాను అనుకొని భవనం పైనుండి కిందకు దిగాడు. జాతక అట్టకథలు అప్పటికి రాహుల్ కుమారుడు పుట్టి 7 రోజులైందని చెప్తున్నాయి. ఇతర చోట్ల అలా లేదు. అందువలన ఇక్కడ ఈ విధంగానే గ్రహించాలి. ఆ విధంగా బోధిసత్వుడు భవనం పై నుండి దిగి గుర్రం వద్దకు పోయి ఇలా అన్నాడు, నాయన కందకమా, ఈ ఒక్క రాత్రి నన్ను దాటించు, దానివలన నేను బుద్ధుడినై దేవతలతో సహా లోకానంతా దాటిస్తాను అని అన్నాడు. అప్పుడు ఎగిరి కందకం వీపుపై కూర్చున్నాడు. కందకం మెడ నుండి తోక వరకు 8 మూరల పొడవు కలదన్నమాట. ఇంకా అది సకిలించిన గిట్టల శబ్దం చేసిన నగరమంతా వినిపించేలాగా ఉండేది. కానీ దేవతలు తమ ప్రభావం వలన ఎవరికీ వినిపించకుండా చేశారు అని, ఇంకా సకిలింపును కూడా వినిపించకుండా చేసి అడుగు అడుగున గిట్టెల క్రింద చేతులను ఉంచి శబ్దం రాకుండా చూశారు. బోధిసత్వుడు ఆ అశ్వరాజపు వీపు మీద కూర్చొని ఉండగా చెన్నుడు దాని తోకను పట్టుకొనగా వారు అర్ధరాత్రి సమయంలో మహాద్వారాన్ని చేరుకున్నారు. రాజు బోధిసత్వుడు ఎప్పుడూ కూడా నగర ద్వారాన్ని తెరిచి బయటికి పోకుండా ఉండాలని ఒక్కొక్క తలుపును 1000 మంది పట్టి తెరిస్తే గానీ తెరుచుకోనంత దృఢంగా నిర్మింపజేశాడు. బోధిసత్వుడు ఏనుగుల లెక్కలో 1000 ఏనుగుల బలం కలవాడు. మానవుల లెక్కలో 10,000 కోట్ల మానవ బలం కలవాడు. అతడు ఒకవేళ ద్వారం తెరుచుకోకుంటే వెనుక చెన్నుడు
తోకను పట్టుకొని ఉండగా కందకాన్ని తొడల మధ్య విరికించుకొని 8 చేతుల ఎత్తున్న ప్రాకారాన్ని ఎగిరి దాడుతాను అనుకున్నాడు. చంద్రుడు ఒకవేళ ద్వారం తెరుచుకోకుంటే ఆర్యపుత్రుణ్ణి భుజంపై కూర్చోబెట్టుకొని కందకాన్ని కుడి చేతితో పొట్టకు హత్తుకొని ఒక గెంతు గెంతి ప్రాకారాన్ని దాటుతాను అనుకున్నాడు. కందకం కూడా ఒకవేళ ద్వారం తెరుచుకోకుంటే నా యజమాని వీపుపై కూర్చొని ఉండగా చెన్నుడు తోకను పట్టుకొని ఉండగా ఎగిరి ప్రాకారాన్ని దాటుతాను అనుకున్నది. ఒకవేళ ద్వారం తెరుచుకోకపోతే ముగ్గురు అనుకున్నట్లుగా చేయగలిగిన వారే, కానీ ద్వారాధివీసులైన అంటే ద్వారం దగ్గర ఉన్న దేవతలు ఆ ద్వారాన్ని తెరిచారు అని చెప్పబడింది. అదే సమయంలో మారుడు బోధిసత్వుని వెనుకకు మరలిస్తాను అనుకొని ఆకాశంలో కూర్చుండి ఇలా అన్నాడు: మారీషా, వెళ్ళిపోకు. నేటికి 7వ నాడు నీ కోసం చక్రరత్నం ఉదయించనుంది. 2000 ద్వీపాలలో అంటే 2000 ద్వీపాలతో చుట్టుముట్టబడిన 4 మహాద్వీపాలను పాలిస్తావు. మారీషా, వెనుదిరుగు అని అన్నాడు. ఎవరు నీవు అంటే, నేను వశవర్తిని మారా. నా కోసం చక్రరత్నం ఉదయించిందని నాకు తెలుసు. నాకు రాజ్యం అవసరం లేదు. 10,000 లోకధాతువులు మారుమ్రోగుతున్నట్లుగా నేను బుద్ధుడునవుతాను. మారుడు, ఇప్పటి నుండి నీ మనస్సులో కామ వితర్కం, ద్రోహ వితర్కం, హింస వితర్కం ఎప్పుడు తలెత్తినా తెలుసుకుంటాను అని కనిపించకుండా బోధిసత్వుని వెన్నంటి ఉన్నాడు. బోధిసత్వుడు చేజిక్కిన చక్రవర్తి రాజ్యాన్ని ఆటబంతిలా వదిలిపెట్టి గొప్ప వైభవంతో ఆషాఢ పూర్ణమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో నగరం నుండి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మళ్ళీ ఒకసారి నగరాన్ని చూడాలని కోరిక కలిగింది. కానీ మహాపురుష, ఒకసారి బయలుదేరిన తర్వాత మళ్ళీ నీవు వెనుదిరిగి చూడజాలవు అన్నట్లుగా భూమి కుమ్మరి సారెల గిరగిరా తిరిగింది అన్నట్లుగా చెప్పబడింది. బోధిసత్వుడు నిలబడి నగరం వైపు చూసిన స్థలాన్ని కందక నివర్తన చైత్య స్థలంగా గుర్తించి పోవవలసిన వైపు కందకాన్ని మరలించి మహావైభవంతో గొప్ప సిరి సౌభాగ్యాలతో పయనించాడు. అప్పుడు దేవతలు అతని ముందర 60,000 కాగడాలను, వెనుక 60,000 కాగడాలను, కుడి ఎడమ 60,000 కాగడాలను పట్టుకున్నారు. నాగులు, గరుడులు ఇంకా వీళ్ళంతా దివ్య గంధ మాలాలతో సుగంధ చూర్ణ ధూపాలతో పూజిస్తూ వెళ్ళారు. గొప్ప మేఘం వర్షించినట్లుగా పారిజాత, మందార పుష్పాలు ఆకాశం నుండి ఎడతెగకుండా కురిశాయి. చుట్టూ 68 తూర్య రవాలు వినిపించాయి అని ఇవంతా కూడా మామూలుగా ఆటకథల్లో ఇవన్నీ వివరిస్తూ ఉంటారు. సో మనం ముఖ్యమైన సారాంశాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఆయన ఇంటిని వదిలి ప్రవజ్య జీవితం వైపు ఆయన మనసు మళ్ళింది బుద్ధత్వాన్ని పొందడానికి. ఈ విధంగా సిరి సౌభాగ్యాలతో బయలుదేరి బోధిసత్వుడు ఆ ఒక్క రాత్రిలో 3 రాజ్యాలను దాటి 30 యోజనాలు పయనించి అనోమా నది తీరాన్ని చేరుకున్నాడు. ఆ గుర్రం అంతకు మించి పోలేదా అంటే పోలేదు. నిజానికి అది ఒక చక్రవాళాన్ని చుట్టి ఉదయపు భోజనం వరకు తిరిగి రాగలిగేది. కానీ దేవతలు దాని నాభి వరకు మందార మొదలైన పుష్పాలతో కురిపించడం వలన వాటి నుండి బురదలో పయనించినట్లుగా అది కష్టం మీద ఆ మాత్రం దూరం పయనించగలిగింది. అప్పుడు బోధిసత్వుడు నది తీరంలో చెన్నుణ్ణి ఇలా అడిగాడు: ఈ నది పేరేమిటి? దేవ, అనోమా నది. అయితే నా ప్రవజ్య అనోమ అంటే ఉత్కృష్టమైనది అని అర్థం అనమాట. అనోమ అంటే నా ప్రవజ్య కూడా అనోమానే అంటే ఉత్కృష్టమైనది అవుతుంది అని. బోధిసత్వుడు చేతులతో తట్టి గుర్రానికి సైగ చేశాడు. అది ఎగిరి 8 వృషభాల వెడల్పు గల ఆ నదికి ఆవల తీరంలో నిలిచింది. బోధిసత్వుడు గుర్రం వైపుగా కూర్చుండి వెండి ఫలకం వంటి ఇసుక తిన్నెపై నిలబడి చెన్నునితో ఇలా అన్నాడు: సౌమ్య, నా ఆభరణాలను తీసుకొని కందకంతో పాటు వెళ్ళిపో. నేను ఇంకా ప్రవచిస్తాను అని చెప్తాడు. దేవ, నేను కూడా మీతో పాటే ప్రవచిస్తాను. బోధిసత్వుడు అని అంటే
ఈ సారథి కూడా మీతో పాటే నేను కూడా ప్రవచిస్తాను అంటే బోధిసత్వుడు నీవు ప్రవచించడం వీలు కాదు, తిరిగి వెళ్ళు అని 3 సార్లు చెన్నుని నిషేధించి నగలను ఇంకా కందకాన్ని అప్పగించి ఇలా అనుకున్నాడు, ఈ నా వెంట్రుకలు శ్రమణులకు తగినవి కావు. ఇతరులెవ్వరూ బోధిసత్వుని వెంట్రుకలను కత్తిరించడానికి తగరు. అందువలన నేనే కత్తితో వీటిని కోస్తాను అని కుడి చేతితో కత్తిని పట్టుకొని ఎడమ చేతితో సిగముడితో సహా వెంట్రుకలను పట్టుకొని కోసివేశాడు. 2 అంగుళాల పొడవున్న వెంట్రుకలు కుడివైపు తిరిగి తలకు అంటుకొని ఉన్నాయి. అవి జీవితాంతం అదే పరిమాణంలో ఉన్నాయి. గడ్డం కూడా అలాగే ఉంది. మళ్ళీ ఎప్పుడు ఆయన తల వెంట్రుకలను కానీ గడ్డాన్ని కానీ తీసుకోవలసిన అవసరం రాలేదు. బోధిసత్వుడు సిగతో సహా వెంట్రుకలను పట్టుకొని, ఒకవేళ నేను బుద్ధుడిని కాగలిగితే ఆకాశంలో ఈ వెంట్రుకలు నిలుచుగాక, లేకపోతే భూమిపై పడుగాక అని ఆకాశంలోకి విసిరివేశాడు. అవి ఆకాశంలో యోజనం వరకు పోయి అక్కడే నిలిచాయి. అయితే ఇంద్రుడు, దేవరాజు శక్రుడు దివ్య నేత్రంతో చూసి రత్నపాత్రతో తీసుకొని తావతించ స్వర్గంలో చూడామణి చైత్యంలో ఆ వెంట్రుకల్ని ఉంచినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది, అంటే త్రిపిటికల్లో. ఇవన్నీ కూడా అట్టకథల్లో వస్తాయి. వీరి యొక్క సారాన్ని మాత్రం మనం చూడాలి. ఇవన్నీ నిజంగా జరిగాయా లేదా అన్నది మరి బుద్ధుడి కాలంలో వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆయన ప్రవజ్ఞ తీసుకున్న విధానం, ఇంటిని వదిలిన విధానం, ఇంకా ఆయన ఉద్దేశం, దాన్ని చూడాలి. బోధిసత్వుడు ఈ పట్టు వస్త్రాలు శ్రమణులకు తగినవి కాదు అని అనుకున్నాడు. కశ్యప బుద్ధుని కాలంలో బోధిసత్వునికి ఘటీకార మహాబ్రహ్మ అనే మిత్రుడు ఉండేవాడు. ఒక బుద్ధాంతరం గడిచిన తర్వాత ఆ స్నేహభావాన్ని మనసులో అలాగే కాపాడుకున్నాడు. ఇప్పుడు నా మిత్రుడు మహాభినిష్క్రమణం చేశాడు, అతనికి శ్రమణ పరిక్కారాలు అంటే అవసరాలు తీసుకొని పోతాను అని ఆ మహాబ్రహ్మ అనుకున్నాడు. 3 చీవరాలు, పాత్ర, సూది, కత్తి, దారం, ఇంకా నీటిని వడపోసుకునే గుడ్డ, ఈ 8 భిక్షువుకు అవసరం పడతాయన్నమాట. వీటిని అట్ట పరిక్కార అంటారు. అనుకొని ఈ 8 వస్తువులను తీసుకొని వచ్చి ఇచ్చాడు. బోధిసత్వుడు వాటిని ధరించి ఉత్తమ పరివ్రాజక వేషధారియే చెన్నునితో ఇలా చెప్తాడు, చెన్న, తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని గురించి అడిగానని చెప్పు అని చెప్పి అతన్ని పంపివేశాడు. చెన్నుడు బోధిసత్వునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. కందకం చెన్నునితో మాట్లాడుతూ బోధిసత్వుడు చెప్పిన మాటలు విని, ఇక నాకు మరల స్వామి దర్శనం దొరకదు అని కనిపించేంత వరకు చూస్తూ దుఃఖాన్ని ఆపుకోవడం సాధ్యం కాక గుండె పగిలి చనిపోయి తావతించ దేవలోకంలో దేవపుత్రునిగా పుట్టింది అని చెప్పబడింది. చెన్నునికి రాజకుమారుని వియోగ దుఃఖానికి కందక మరణ దుఃఖం తోడుగాక ఏడుస్తూ రాజకుమారుణ్ణి తలుచుకుంటూ నగరానికి చేరుకున్నాడు చెన్నుడు. బోధిసత్వుడు ప్రవచించిన చోట అనూపియ అనే మామిడి తోట ఉంది. అక్కడ అతడు 7 రోజులు ప్రవజ్ఞ సుఖంలో గడిపిన తర్వాత ఒక్కనాడే 30 యోజనాలు నడిచి రాజగృహ నగరంలో ప్రవేశించి క్రమం తప్పకుండా ఇల్లిల్లు భిక్ష కోసం తిరిగాడు. బోధిసత్వుని రూపాన్ని చూసి కుబేరుడే రాజగృహంలో ప్రవేశించినట్లుగా నగరం అంతా అల్లకల్లోలమైంది. రాజభటులు రాజు వద్దకు పోయి, దేవతయో మనుష్యుడో నాగుడో గరుడో అతి సుందరమైన రూపం గల పురుషుడు నగరంలో భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాడు అన్నారు. రాజు భవనం పైన నిలబడి ఆ మహాపురుషుని చూసి, పోయి విచారించండి అతని గురించి. అతడు మానవుడు కాకపోతే నగరం నుండి బయటికి పోయి అదృశ్యమవుతాడు. ఒకవేళ దేవత అయితే ఆకాశానికి ఎగిరిపోతాడు, నాగుడైతే భూమిలోనికి దిగిపోతాడు, ఒకవేళ మనుష్యుడైతే దొరికిన భిక్షాన్నాన్ని తింటాడు అని రాజు అంటాడు. సో ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.